Welcome to SNS Tutorials YouTube channel. టెన్త్ క్లాస్ వాళ్ళకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. అంటే ఒక రెక్టాంగిల్ దాని లెంత్ని 5 యూనిట్స్ రెడ్యూస్ చేసి బ్రెడ్త్ని 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే దాని ఓవరాల్ ఏరియాలో 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అయిపోతుంది. దీని పాయింట్ మీనింగ్. నెక్స్ట్, ఇఫ్ వి ఇంక్రీజ్ ద లెంత్ బై 10 యూనిట్స్ అండ్ డిక్రీజ్డ్ ద బ్రెడ్త్ బై 5 యూనిట్స్ ద ఏరియా విల్ ఇంక్రీజ్ బై 50 స్క్వేర్ యూనిట్స్. లెంత్ని 10 యూనిట్స్ ఇంక్రీజ్ చేసి బ్రెడ్త్ని 5 యూనిట్స్ డిక్రీజ్ చేస్తే అప్పుడు ఏరియాలో 50 స్క్వేర్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. అయితే రెక్టాంగిల్ లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బి ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. అంటే లెంత్ని ఎక్స్ అని, బ్రెడ్త్ని వై అని అజ్యూమ్ చేసుకుంటున్నాం ఫస్ట్ మనం. దెన్ ఏరియా ఈజ్ XY. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ వై అవుతుంది. క్వశ్చన్లో లెంత్ 5 యూనిట్స్ రెడ్యూస్ అయిందన్నాడు. లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్, ఎక్స్ మైనస్ 5. బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. అంటే ఇంక్రీజ్ అంటే ఎడిషన్, వై ప్లస్ 2. ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్. సో ఒరిజినల్ ఏరియా ఏంటి? XY. అది 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అవుతుంది. ఏరియా ఫార్ములా రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు లెంత్ ఎక్స్ మైనస్ 5, బ్రెడ్త్ వై ప్లస్ 2. ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై ప్లస్ 2 ఈక్వల్ టు XY మైనస్ 80. ఆల్రెడీ ఉన్న ఏరియాలో నుంచి 80 రెడ్యూస్ అవుతుంది కాబట్టి రెడ్యూస్ అంటే తగ్గిపోవడం, కాబట్టి ఇక్కడ మైనస్ అయింది. సో ఏరియా అనేది 80 యూనిట్స్ రెడ్యూస్ అయింది కాబట్టి ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై ప్లస్ 2 ఈక్వల్ టు XY మైనస్ 80 అనేది రాసాము ఇక్కడ. సో వాటిని ఇప్పుడు మల్టిప్లై చేస్తే XY ప్లస్ 2x మైనస్ 5y మైనస్ 10 ఈక్వల్ టు XY మైనస్ 80 అనేది వస్తుంది. బోత్ సైడ్స్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. XY క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏమొచ్చింది? 2x మైనస్ 5y మైనస్ 10 ఈక్వల్ టు మైనస్ 80. 2x మైనస్ 5y ఈక్వల్ టు మైనస్ 80 ప్లస్ 10. ఈ మైనస్ 10 ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ 10 అయింది. 2x మైనస్ 5y ఈక్వల్ టు మైనస్ 70. మైనస్ 80 ప్లస్ 10 అంటే మైనస్ 70 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం. నెక్స్ట్, లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 యూనిట్స్. క్వశ్చన్లో ఇచ్చాడు, నెక్స్ట్ కండిషన్ ఇచ్చాడు. లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 యూనిట్స్ అంటే ఎక్స్ ప్లస్ 10. ఇంక్రీజ్ అంటే పెరుగుతుంది కాబట్టి ఎడిషన్ చేయాలి మనం. బ్రెడ్త్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్. రెడ్యూస్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, y మైనస్ 5. ఏరియా విల్ బీ ఇంక్రీజ్డ్ బై 50 యూనిట్స్ అని క్వశ్చన్లో అన్నాడు. ఏరియా ఏంటి? మళ్ళీ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఎక్స్ ప్లస్ 10 ఇంటూ వై మైనస్ 5 ఈక్వల్ టు XY ప్లస్ 50. ఏరియా అనేది 50 ఇంక్రీజ్ అవుతున్నాడు కాబట్టి ఉన్న ఒరిజినల్ ఏరియాకి 50ని ఎడిషన్ చేసాం ఇక్కడ. సో మళ్ళీ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ వై XY, ఎక్స్ ఇంటూ మైనస్ 5 మైనస్ 5x, 10 ఇంటూ వై 10y, 10 ఇంటూ మైనస్ 5 మైనస్ 50 ఈక్వల్ టు XY ప్లస్ 50. ఈక్వల్ టు బోత్ సైడ్స్ సేమ్ ఉంటే అది క్యాన్సిల్ చేయొచ్చు. XY క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏముంది? మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 50 ఈక్వల్ టు 50. మైనస్ 50 ఇటు తీసుకెళ్ళిపోతే ప్లస్ 50 అయింది. మైనస్ 5x ప్లస్ 10y ఈక్వల్ టు 50 ప్లస్ 50 100. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తుంటే 4x మైనస్ 10y ఈక్వల్ టు మైనస్ 140 అయింది. ఈక్వేషన్ 2ని యాజ్ ఇట్ ఈజ్ రాసాం. నేను దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో చేశాను.
పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో నేను ఎలిమినేషన్ మెథడ్ని చూస్ చేసుకున్నాను. 10/10 క్యాన్సిల్ అయిపోయింది. 4x - 5x, 4లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే -1 కాబట్టి -x వచ్చింది. -x = -140 + 100 అంటే -40 వస్తుంది. బోత్ సైడ్స్ మైనస్ ఉన్నాయి కాబట్టి అవి క్యాన్సిల్ చేసేయచ్చు మనం. x = 40 అంటే x వాల్యూ ఇప్పుడు మనకి 40 వచ్చింది. సబ్స్టిట్యూటింగ్ x = 40 ఇన్ ఈక్వేషన్ 1. x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, అది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2x - 5y = -70, ఇదే ఈక్వేషన్ 1. ఇందులో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 40 - 5y = -70. 240 = 80, -5y = -70. -5y, ఈ 80ని ఇటువైపు తీసుకెళ్ళాను. 80కి ముందు ప్లస్ ఉన్నట్లు, అందుకని అటువైపు వెళ్తే మైనస్ అయింది. -5y = -150. y = -150y -5. మైనస్ క్యాన్సిల్. 5 టేబుల్లో 150 30 టైమ్స్ వస్తుంది. y = 30. సో మనం లెంత్ని x అనుకున్నాం కాబట్టి x అనేది మనకు ఆల్రెడీ వచ్చింది 40 యూనిట్స్. బ్రెడ్త్ అంటే y కాబట్టి y అంటే 30 యూనిట్స్. సో ఈ విధంగా మనం లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ని ఫైండ్ అవుట్ చేసాం మనం. అది క్వశ్చన్లో కూడా అదే అడిగాడు మనల్ని. రెక్టాంగిల్ లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇన్ 10th క్లాస్, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. If 4 students sit on each bench, 1 bench will be left. Find the number of students and the number of benches in that class. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఒక క్లాస్లో కొన్ని బెంచెస్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. 3 స్టూడెంట్స్ ఒక్కొక్క బెంచ్ మీద కూర్చుంటే ఒక్క బెంచ్ మిగిలిపోతుంది, ఒక స్టూడెంట్ మిగిలిపోతూ ఉన్నాడు. ముగ్గురు ఒక బెంచ్ మీద కూర్చుంటే ఒక్క స్టూడెంట్ మిగిలిపోతూ ఉన్నాడు. ఒక్క బెంచ్ మీద 4 స్టూడెంట్స్ కూర్చుంటే ఒక బెంచ్ మిగిలిపోతుంది. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఎన్ని బెంచెస్ ఉంటాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫైండ్ అవుట్ చేయాలి లీనియర్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని. లెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బి ఎక్స్. స్టూడెంట్స్ మొత్తాన్ని ఎక్స్ అని ఎస్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ద నెంబర్ ఆఫ్ బెంచెస్ బి వై. నెంబర్ ఆఫ్ బెంచెస్ని వై అని ఎస్యూమ్ చేసుకుంటున్నాం. ఇచ్చిన కండిషన్ రాశాను. ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. ఒక్కొక్క బెంచ్ మీద 3 స్టూడెంట్స్ కూర్చుంటున్నారు. 3y, y అంటే ఇక్కడ బెంచ్. 3y = x - y. ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు కాబట్టి ఉన్న స్టూడెంట్స్లోని ఆ స్టూడెంట్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు బెంచ్ మీద ఎంతమంది స్టూడెంట్స్ కూర్చుంటారో దానికి ఈక్వల్ అవుతుంది. దీన్ని రివర్స్ రాశాను. x - 1 = 3y. 3y ఇటు తీసుకొచ్చి -1 అటు తీసుకెళ్ళాను. x - 3y = 1 అయింది. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ కండిషన్. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. 4 స్టూడెంట్స్ ఒక్కొక్క బెంచ్ మీద కూర్చుంటే ఒక్క బెంచ్ మిగిలిపోతుంది. ఈ కండిషన్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఇలా రాశాను. 4y = x + 4. ఇక్కడ +4 రాయడానికి రీజన్ ఏంటి అంటే, ఒక బెంచ్ మిగిలిపోతుంది అన్నాడు. అంటే ఆ బెంచ్ కూడా కన్సిడర్ చేసుకుంటే ఒక్క బెంచ్ మీద ఎంతమంది ఉన్నట్లు 4. అంటే ఇంకో 4 స్టూడెంట్స్ మనకి అవసరం అవుతున్నారు ఇక్కడ. అందుకని ఉన్న స్టూడెంట్స్కి ఇంకో 4 స్టూడెంట్స్ని తీసుకొని ఎడిషన్ చేసాం. x + 4 = 4y. ఈ 4y ఇటు తీసుకొచ్చి +4 నాటి తీసుకెళ్తే x - 4y = -4 అయింది. ఇది సెకండ్ ఈక్వేషన్. సాల్వింగ్ 1 and 2. 1 and 2ని నేను సాల్వ్ చేస్తున్నాను ఎలిమినేషన్ మెథడ్లో. ఫస్ట్ ఈక్వేషన్ x - 3y = 1. సెకండ్ ఈక్వేషన్ x - 4y = -4. ఇక్కడ x ఈక్వల్గా ఉన్నాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఈ ఉన్న xకి మైనస్ రావాలి. అందుకని ప్రతి టర్మ్కి సింబల్ చేంజ్ చేసాం. అలా చేసుకోవచ్చు. దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నట్లు అనమాట ఇండైరెక్ట్గా. మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ అయిపోతుంది. x క్యాన్సిల్ అయిపోతుంది. -3y + 4y. -3 + 4 అంటే 1, అంటే y వస్తుంది ఇక్కడ. =1 + 4 = 5. y వాల్యూ 5. అంటే నెంబర్ ఆఫ్ బెంచెస్ తెలిసిపోయింది మనకి 5 అని. సబ్స్టిట్యూటింగ్ y = 5 in 1. x - 3y = 1.
ఎక్స్ మైనస్ 3 ఇంటూ 5 ఈక్వల్ టు 1. వై వాల్యూని 5ని సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ నేను. ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు 1. మైనస్ 15 ఇటు తీసుకెళ్ళిపోతే ప్లస్ 15 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 15. ఎక్స్ ఈక్వల్ టు 16. సో మనకు తెలిసిపోయింది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 16, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఈక్వల్ టు 5. సో నెంబర్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి అవి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇది క్వశ్చన్కి ఆన్సర్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్ ఈజ్ 66. ఇఫ్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2, ఫైండ్ ద నెంబర్ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్. అంటే ఒక 2-digit నెంబర్ ఉంది. ఆ 2-digit నెంబర్ని దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ని ఎడిషన్ చేస్తే 66 వస్తుంది అనేది ఇక్కడ చెప్పిన మీనింగ్. అండ్ ఆ నెంబర్లో ఉన్న 2 digits మధ్యలో 2 డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 35 అనమాట. ఇప్పుడు 35 అనే 2-digit నెంబర్ తీసుకుంటే 3కి 5కి ఉన్న డిఫరెన్స్ ఎంత 2. అలాగా 2 డిఫరెన్స్ ఉన్న 2-digit నెంబర్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఆ వీడు అనుకున్న 2-digit నెంబర్ ఏమవుద్ది అది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద 2-digit నెంబర్ బి XY. 2-digit నెంబర్ని XY అని అజ్యూమ్ చేసుకున్నాం. గుర్తుకు పెట్టుకోవాలి ఇది XY, అంతేగాని X ఇంటూ Y కాదు. ఇది 2-digit నెంబర్ అని మన ఉద్దేశం. Y అనేది 1s ప్లేస్లో ఉన్నట్లు, X అనేది 10s ప్లేస్లో ఉన్నట్టు మనం అనుకోవాలి, అంతేగాని X ఇంటూ Y అని అనుకోకూడదు. గివెన్ దట్ ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈ 66. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు, యాస్టీజ్ రాశాను. అంటే ఆ 2-digit నెంబర్ని దాన్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ని ఎడిషన్ చేస్తే 66 వస్తుంది అనేది దీనికి మీనింగ్. సో ఆ మీనింగ్ని ఈక్వేషన్ ఫార్మాట్లో మనం మెన్షన్ చేస్తే ఇలా ఉంటుంది. XY ప్లస్ YX ఈక్వల్ టు 66. 10x ప్లస్ Y, ఇది దీన్ని బదులు రాశాను నేను 10x ప్లస్ Y అనేది. X అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10x, Y అనేది 1s ప్లేస్లో ఉంది కాబట్టి ఓన్లీ Y. ఇక్కడ కూడా YXలో Y అనేది 10y, ఎందుకైంది అంటే Y అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి, ప్లస్ X 1s ప్లేస్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు 66. 10x ప్లస్ X 11x, Y ప్లస్ 10y 11y ఈక్వల్ టు 66. 11 కామన్గా ఉంది కాబట్టి 11ని కామన్ తీశాను. అప్పుడు 11 ఇంటూ X ప్లస్ Y అని వచ్చింది ఈక్వల్ టు 66. ఈ 11 మల్టిప్లై అవుతుంది, ఇటువైపు తీసుకెళ్ళాను బై అయింది. X ప్లస్ Y ఈక్వల్ టు 66/11. X ప్లస్ Y ఈక్వల్ టు 6. 11 టేబుల్లో 6 టైమ్స్ వస్తుంది కాబట్టి 6 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1. అగైన్ గివెన్ దట్ ద డిజిట్స్ డిఫర్ బై 2. ఆ 2-digit నెంబర్లో ఉన్న డిజిట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ 2 కాబట్టి X మైనస్ Y ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని ఎడిషన్ చేస్తున్నా, యాడింగ్ 1 and 2. X ప్లస్ Y ఈక్వల్ టు 6, X మైనస్ Y ఈక్వల్ టు 2. రెండింటిని ఎడిషన్ చేస్తున్నప్పుడు ప్లస్ Y మైనస్ Y క్యాన్సిల్ అయిపోయింది. X ప్లస్ X 2x ఈక్వల్ టు 6 ప్లస్ 2 8. X ఈక్వల్ టు 8/2. ఈ 2 ఇటువైపు వెళ్ళింది బై అయింది. X ఈక్వల్ టు 4 వచ్చింది. X వాల్యూ 4 వచ్చింది. సబ్స్టిట్యూటింగ్ X ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. X వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి Y వాల్యూ కోసం దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. X ప్లస్ Y ఈక్వల్ టు 6. 4 ప్లస్ Y ఈక్వల్ టు 6. X వాల్యూ 4 కాబట్టి X ప్లస్లో 4 రాశాను. ఈ 4 ఇటువైపు పట్టుకెళ్ళిపోతే -4 అవుతుంది. Y ఈక్వల్ టు 6 మైనస్ 4. Y ఈక్వల్ టు 2. ద 2-digit నెంబర్ ఈజ్ 42. ఎందుకంటే మనం XY అనుకున్నాం కాబట్టి 2-digit నెంబర్ని X అంటే 4, Y అంటే 2 కాబట్టి 42 అయింది. ఇంకా క్వశ్చన్లో ఇలాంటి నెంబర్స్ ఇంకేమైనా ఉంటాయా అని కూడా అడిగాడు. ఇలాంటి నెంబర్స్ యాస్టీస్ ఉండవు, ఎందుకంటే ఆ 2 నెంబర్స్ మధ్యలో కూడా డిఫరెన్స్ 2 ఉండాలి. 66 వచ్చేలాగైతే ఉంటాయి. అందులో ఏంటి ఫస్ట్ అంటే 15, 51. 15ని రివర్స్ చేస్తే 51 వస్తుంది, ఆ రెండింటిని ఎడిషన్ చేస్తే 66 వస్తుంది. అలా ఉంటే కానీ యాస్టీస్ వీడి చెప్పిన కండిషన్లో మాత్రం నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఆ విషయం గుర్తు, దానికి అదే ఆన్సర్, అదే రాయాలి ఆన్సర్ కంక్లూజన్లో. అదే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్.
along with the charge for the distance covered for a distance of 10 km, the charge paid is 220 rupees. For a journey of 15 km, the charge paid is 310 km. ఈ క్వశ్చన్లో మీనింగ్ ఏంటి అంటే ట్యాక్సీ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జ్తో పాటు పర్ కిలోమీటర్ ఛార్జ్ కూడా ఉంది ఇందులో. పర్ కిలోమీటర్ ఛార్జ్ ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈ రెండు కలిపి పే చేయాలన్నమాట అక్కడ. అలా ఆ కండిషన్ బేస్ చేసుకొని 10 కిలోమీటర్ జర్నీకి 220 రూపీస్ అయింది, 15 కిలోమీటర్ జర్నీకి 310 రూపీస్ అయింది. అయితే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత అనేది ఈ క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంతేకాకుండా 25 కిలోమీటర్స్ కనుక జర్నీ చేసి ఉంటే ఎంత మనీ పే చేయాల్సి వస్తుంది అనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఫిక్స్డ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, 25 కిలోమీటర్ జర్నీ చేసి ఉంటే మొత్తం ఎంత ఛార్జ్ అవుతుందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్ రూపీస్ అండ్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్ బి వై రూపీస్ అని అజ్యూమ్ చేసుకున్నాను. ద ఛార్జ్ పెయిడ్ ఫర్ ద జర్నీ ఆఫ్ 10 కిలోమీటర్ ఈజ్ 220 రూపీస్. ఎక్స్ ప్లస్ 10y, ఇక్కడ y అనేది ఛార్జ్ పర్ కిలోమీటర్ అంటే 10 కిలోమీటర్స్ జర్నీ చేసే కాబట్టి 10y అని తీసుకున్నాను. ఈ ఎక్స్ అనేది ఎక్స్ట్రా అనమాట ఫిక్స్డ్ ఛార్జ్ అంటే. ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్ టు 220 రూపీస్. ఇది ఈక్వేషన్ 1గా తీసుకున్నాను. ద ఛార్జ్ పెయిడ్ ఫర్ ద జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్ ఈజ్ 310 రూపీస్. ఎక్స్ ప్లస్ 15y, 1 కిలోమీటర్కి y రూపీస్ కాబట్టి 15 కిలోమీటర్ 15y అవుతుంది. ఎక్స్ ప్లస్ 15y ఈక్వల్ టు 310 రూపీస్. ఇది ఈక్వేషన్ 2. సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2 బై ఎలిమినేషన్ మెథడ్. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి నేను ఎలిమినేషన్ మెథడ్ని చూస్ చేసుకున్నాను. ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్ టు 210, ఎక్స్ ప్లస్ 15y ఈక్వల్ టు 310 రూపీస్. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేయగలం మనం. కాకపోతే ఏంటి అంటే దీనికి సింబల్ చేంజ్ చేయాలి. అందుకని ఈ ఈక్వేషన్ ఉన్న మొత్తానికి సింబల్ చేంజ్ చేశాను. మైనస్ మైనస్ మైనస్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. 10y మైనస్ 15y, 10లోంచి 15 సెపరేట్ చేస్తే -5 వస్తుంది. -5y ఈక్వల్ టు 210 మైనస్ 310 అంటే 220 మైనస్ 310 అంటే -90. y ఈక్వల్ టు -90 బై -5. మైనస్ మైనస్ క్యాన్సిల్. 5 టేబుల్లో 90 18 టైమ్స్ వస్తుంది. y ఈక్వల్ టు 18. సబ్స్టిట్యూటింగ్ y ఈక్వల్ టు 18 ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన y ఈక్వల్ టు 18 తీసుకుని ఈక్వేషన్ 1లో ఫైండ్ అవుట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ కూడా తెలిసిపోతుంది. ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్ టు 220. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 18, y వాల్యూ 18 కాబట్టి అది రాసాం, ఈక్వల్ టు 220. ఎక్స్ ప్లస్ 180 ఈక్వల్ టు 220. 180 ఇటువైపు తీసుకెళ్ళిపోతే -180. ఎక్స్ ఈక్వల్ టు 40. సో మనకు తెలిసిపోయింది ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ అనేది 40 రూపీస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ 18 రూపీస్. 25 కిలోమీటర్ జర్నీ చేస్తే ఎంత వస్తుందో అది మీరు ఆన్సర్ని కామెంట్లో చేయండి. అందుకే నేను చేయలేదు. ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ని 40 రూపీస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అనేది 18 రూపీస్ నేను ఫైండ్ అవుట్ చేశాను. అందులో ఇంకో క్వశ్చన్ ఉంది, 25 కిలోమీటర్ జర్నీ చేసింటే మొత్తం ఎంత మనీ పే చేయాలి అనేది. అది మీరు చేసి మీ ఆన్సర్ని కామెంట్లో కామెంట్ చేయండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కెమిస్ట్ హ్యాస్ 2 సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ స్టాక్. వన్ ఈజ్ 50% సొల్యూషన్ అండ్ ద అదర్ ఈజ్ 80% సొల్యూషన్. హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బి యూజ్డ్ టు అబ్టైన్ 100 ml ఆఫ్ 68% సొల్యూషన్. సో ఒక కెమిస్ట్ దగ్గర హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది 50% కాన్సన్ట్రేషన్లో ఉన్న సొల్యూషన్ ఉంది, ఇంకా 80% కాన్సన్ట్రేషన్లో ఉన్న సొల్యూషన్ కూడా ఇంకోటి ఉంది. అయితే ఈ రెండింటిని కలిపి ఆయన 68% ఆఫ్ సొల్యూషన్ని అది కూడా 100 ml వచ్చేలాగా తయారు చేయాలి అనుకున్నాడు. అప్పుడు ఒక్కొక్క సొల్యూషన్ని ఎంతెంత తీసుకోవాలి అంటే 50% ఉన్న సొల్యూషన్ ఎంత తీసుకోవాలి, 80% ఉన్న సొల్యూషన్ని ఎంత తీసుకుంటే 68% సొల్యూషన్ 100 ml వస్తుంది అనేది క్వశ్చన్. దానికోసం లెట్ ప్రపోర్షన్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్ బి ఎక్స్, అంటే ఈ ఫస్ట్ 50% ఉన్న సొల్యూషన్ని ఎక్స్ పార్ట్స్ తీసుకుంటాడని అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ద ప్రపోర్షన్ ఆఫ్ సెకండ్ సొల్యూషన్ బి వై, సెకండ్ సొల్యూషన్ ఎంత తీసుకుంటారనేది వై అని అజ్యూమ్ చేసుకుంటున్నాం.
ఫస్ట్ సొల్యూషన్ కంటైన్స్ 50%. ఫస్ట్ సొల్యూషన్ 50% అని క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి 50/100 ఇంటూ ఎక్స్, పర్సంటేజ్ సింబల్ తీసేస్తే బై 100 రాయాలి. అందుకని 50/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 50 టేబుల్ 100 2 టైమ్స్ వస్తుంది కాబట్టి x/2. సెకండ్ సొల్యూషన్ కంటైన్స్ 80%. 80/100 ఇంటూ వై. సో దీనికి క్యాన్సిలేషన్ చేసి సింప్లెస్ట్ ఫామ్లోకి మారిస్తే 4/5 వస్తుంది. 4/5 వై. టుగెదర్ దే కెన్ గివ్ 100 ml ఆఫ్ 68% సొల్యూషన్. అంటే రెండు కలిసి 100 ml అవ్వాలి, అట్ ద సేమ్ టైం 68% రావాలి. కాబట్టి ఫస్ట్ సొల్యూషన్ x/2 ఎలా వచ్చిందో ముందు ఉంది, ప్లస్ 4y/5 ఇది కూడా ముందు ఉంది, ఈక్వల్ టు 100 ఇంటూ 68/100. 100 ml ఈ 100 అంటే, ఈ 68/100 అంటే 68% అంటే దాన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 68/100 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2 5s are 10 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 2 ఇంటూ 4y 8y ఈక్వల్ టు 68. ఈ 10 డివైడ్ అవుతుంది, ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. 5x ప్లస్ 8y ఈక్వల్ టు 68 ఇంటూ 10. 5x ప్లస్ 8y ఈక్వల్ టు 680. ఇది ఈక్వేషన్ 1. ద పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 100%. అంటే ఓవరాల్ పర్సెంట్ ఎంత ఉంటుంది రెండు కలిపి అంటే మనకి 100% కంటే ఎక్కువ దాటదు కాబట్టి x ప్లస్ వైని 100 అని రాయాలి. ఈక్వేషన్ 2. సాల్వింగ్ 1 and 2 బై ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో 1 and 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ 5x ప్లస్ 8y ఈక్వల్ టు 680. సెకండ్ ఈక్వేషన్ని మాత్రం నేను 8తో మల్టిప్లై చేస్తున్నాను. 8x ప్లస్ 8y ఈక్వల్ టు 800. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్లో y కోఫిషియంట్ 8, సెకండ్ ఈక్వేషన్లో కూడా 8 రప్పించడం కోసం నేను ఇక్కడ 8తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఇక్కడున్న 8 ఇక్కడున్న 8 క్యాన్సిల్ అయిపోవాలంటే దీని సింబల్ మైనస్ అవ్వాలి. అందుకని ప్రతి ఒక్క టర్మ్ సింబల్ చేంజ్ చేశాను, మైనస్ 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 అని. అప్పుడు 8y క్యాన్సిల్ అయిపోతుంది. 5x మైనస్ 8x, 5లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే -3, అందుకని -3x వచ్చింది. ఈక్వల్ టు 680 మైనస్ 800 -120. x ఈక్వల్ టు -120/-3, మైనస్ మైనస్ క్యాన్సిల్. అట్ ద సేమ్ టైం 3 టేబుల్లో 120 40 టైమ్స్ వస్తుంది. x వాల్యూ 40 వచ్చింది. సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 40 ఇన్ 2. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి y వాల్యూ కోసం దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x ప్లస్ వై ఈక్వల్ టు 100, 40 ప్లస్ వై ఈక్వల్ టు 100. 40 ఇటువైపు తీసుకెళ్తే మైనస్ అయిపోతుంది. y ఈక్వల్ టు 100 మైనస్ 40, y ఈక్వల్ టు 600. 100 minus 40 60, sorry, y equal to 60. Hence the solutions are 40 ml and 60 ml. అంటే 40 ml 60 ml సొల్యూషన్ తీసుకుంటే 100 ml సొల్యూషన్ అనేది వస్తుంది. ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్.